హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఆకుకూర పప్పు అండి, చింతాకు పప్పు. సో ఈ చింతాకు పప్పు అంటే చాలా ఇష్టం కదా, పుల్ల పుల్లగా బాగుంటుంది కదా. సో ఈ పప్పుని మంచి టేస్టీగా చేయాలంటే ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక చింతాకండి, చింతాకును నీట్గా పుల్లలు లేకుండా అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు 1.5 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది బాగా వాష్ చేసుకొని మునగా నీళ్ళు పోసేసుకొని కుక్కర్లో చేస్తున్నానండి. ఒక ఆనియన్ ఇట్లాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకును కూడా వేసేసుకోవాలి. కడిగి శుభ్రంగా వడగట్టేసానండి. ఆకును కూడా వేసేసుకొని, ఇంక దీనిలో చింతపండు ఏం అవసరం లేదు, అంతే చింతాకు సరిపోతుంది. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 4 విజిల్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. సో 4 విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత చూస్తున్నాను, చక్కగా ఉడికిపోయింది కదా. 5 నిమిషాల్లో అయిపోతుందండి పప్పు, మనకి రెడీ అయిపోతుంది. మెత్తగా ఉడికిపోయింది. సో మనం జస్ట్ అలా గరిటతో తీసుకొని మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే బాగా మెత్తగా చేసేస్తున్నాను గరిటతోనే. ఇప్పుడు ఇందులో పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం షుగర్ వేసుకోండి, షుగర్ కానీ బెల్లం కానీ. ఇది వేసుకున్నందువల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం వాటర్ పోసేసి పల్చగా చేస్తున్నాను. మరీ అంత పల్చ కాదండి, చిక్కగా వాటర్ పోసేసి ఇలా చేసుకొని స్టవ్ మీద ఇది ఇంకో 5 మినిట్స్ ఉడకాలండి. ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా. ఉడికిన తర్వాత నేను 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో కొంచెం మెంతులు, 4 మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి తిరమాత పెట్టేసుకున్నాను. చివరిగా నేను వెల్లుల్లిపాయ కూడా కట్ చేసి ఎర్రగా వేయించి పైన ఇలా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది, ఫ్లేవర్కి కానీ టేస్ట్కి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చింతాకు పప్పు సూపర్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.